ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ఖమేనీని మర్యాదగా సూచించాలంటూ సూచించింది. ఖమేనీ హత్యకు గురికాకుండా రక్షించామని, ఆయన కృతజ్ఞత లేనివాడని ఆరోపిస్తూ ట్రంప్ ట్రూత్ లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిని తీవ్రంగా ఖండించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగాచి తమతో నిజంగా అణు ఒప్పందం చేసుకోవాలనుకుంటే ఖమేనీని మర్యాదగా సంబోధించాలని ట్రంప్నకు సూచించారు. ఖమేనీ ఎక్కడ ఆశ్రయం పొందారో నాకు ఖచ్చితంగా తెలుసని, తాను అతనిని అతి ఘోరమైన చావు నుంచి రక్షించానని ట్రంప్ ట్రూత్ వేదికగా పోస్టు చేశారు. అయినా ఖమేనీ తనకు ధన్యవాదాలు తెలపలేదంటూ ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఇరాన్పై ఉన్న ఆంక్షలను సడలించే విషయాన్ని తాను ఇటీవల పరిశీలించానని తెలిపారు. అయినా తనపై కోపం, ద్వేషంతో కూడిన ప్రకటనలు వస్తూనే ఉన్నాయని, అందుకే ఆంక్షల నుంచి ఉపశమనం కలిగించే విషయాన్ని విరమించుకుంటున్నానన్నారు. ట్రంప్ చేసిన పోస్టుపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి ఖమేనీని అగౌరవంగా సంబోధించడాన్ని ఖండించారు. ట్రంప్ నిజంగా తమతో ఒప్పందం జరగాలని భావిస్తుంటే తమ సుప్రీం లీడర్ను మర్యాదగా సంబోధించాలని సూచించారు. లక్షల మంది ఖమేనీ మద్దతుదారుల మనోభావాలను దెబ్బతీయొద్దంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. ఇరాన్ ప్రజలు తమ ధైర్యాన్ని ప్రపంచానికి చూపారన్నారు. ఇజ్రాయెల్కు మరో దారి లేక ట్రంప్ వద్దకు పరిగెత్తికెళ్లిందన్నారు. ఖమేనీని హత్య చేస్తామంటూ అమెరికా, ఇజ్రాయెల్ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడటంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇది ఉగ్రవాదానికి స్పష్టమైన ఉదాహరణ అని ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ శాశ్వత ప్రతినిధి ఆరోపించారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.